హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంటికి చాలా యూజ్ అయ్యే 10 కిచెన్ టిప్స్ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ అండి. మన ఇంట్లో అయితే ఇలాంటి టేప్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టేప్స్ మాత్రం ఓపెన్ చేయడానికి పెద్ద టాస్క్ అనమాట. అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఎలా మనం ఓపెన్ చేసుకోవాలో చూసేద్దామండి. మన ఇంట్లో అయితే ఏదైనా ఒక వేస్ట్ పిన్ ఒకటి తీసుకోండి. ఈ విధంగా మనకు ఎంత కావాలో అంతవరకు ఈ విధంగా ఓపెన్ చేసుకొని చివర్లో ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను. పైకి మాత్రమే ఈ విధంగా. తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తీసేటప్పుడు కూడా చాలా సింపుల్‌గా మనం రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఎటువంటి కష్టం లేకుండా. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మాత్రం ప్రతి ఒక్కరికి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేసుకున్నాము అండ్ ఎంత కావాలో అంతవరకు ఓపెన్ చేసి ఇలా పిన్స్ పెట్టుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో పేస్ట్ అయితే ఉంటుంది. వాటిని మనం పడేస్తూ ఉంటాము. కానీ అందులో పేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా మనం అందులో ఉన్న పేస్ట్‌ను ఎలా తీసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అయిన టిప్ అండి. మన ఇంట్లో అయితే ఇలాంటి పెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా పిన్ అయితే సెట్ చేసుకోవాలి. కింద ఉన్న పేస్ట్‌ను ఈ విధంగా మనం పైకి లాక్కున్నట్లయితే అంతా మనం పేస్ట్‌ని చాలా ఈజీగా ఒక చోటుకి చేర్చుకోవచ్చండి. అంతేకాకుండా ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసి పిన్స్‌ని పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవ టిప్ అండి. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి సాక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీటిని మాత్రం ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తాం కాబట్టి అస్సలు ఇవి టయానికి దొరకవు. ముఖ్యంగా పిల్లలకైతే స్కూల్ టయానికి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని చక్కగా ఒక దగ్గర మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా దొరుకుతుందండి. అండ్ స్పేస్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. కేవలం సాక్సెసే కదా అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. కానీ టయానికి మాత్రం అస్సలు దొరకవు. మనం ఎంత వెతికినా కూడా అస్సలు దొరకవు. అలాంటప్పుడు ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక దగ్గర మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా మనకు తొందరగా దొరుకుతుందండి. చాలా ఈజీ అయిన టిప్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నాలుగో టిప్ అండి. ఇలాంటి షీట్స్ అయితే ఖచ్చితంగా శారీస్ కానీ లేదా షర్ట్స్ కానీ ఖచ్చితంగా వస్తుంది. వీటిని మనం పడేస్తూ ఉంటాము. వీటిని మాత్రం ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చో తెలుసా అండి? చాలా ఈజీగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా రకాలుగా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కొద్దిగా 2 ఇంచ్ అంతా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత తిరిగి దీన్ని 2 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇలాంటి స్ప్రేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బాడీ స్ప్రేస్ అనేది. ఈ విధంగా నేను కొద్దిగా స్ప్రే అయితే కొద్దిగా అప్లై చేసుకున్నానండి. మన ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక షూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్ళే పిల్లలది లేదా ఆఫీస్‌కి వెళ్ళే పెద్దవాళ్ళ షూలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటిని మాత్రం రోజంతా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవడం వల్ల అందులో అయితే ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అస్సలు వాసన అయితే అస్సలు బాగుండదు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా షీట్ అయితే కొద్దిగా కట్ చేసుకొని స్ప్రే అయితే మనం అప్లై చేసి ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదండి. చాలా ఈజీ అయిన టిప్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఇందులో పురుగులు అలాంటివి కూడా వెళ్ళకుండా ఉంటాయండి. చాలా యూజ్ అయ్యే ఒక టిప్ అనమాట. ఐదవ టిప్ అండి. మన ఇంట్లో అయితే ఇలాంటి సూదులైతే ఖచ్చితంగా ఉంటుంది. వీటిని మాత్రం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా చాలా చక్కగా తొందరగా దొరికేలాగా ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలో చూసేద్దామండి. నేనైతే ఎప్పుడు సూదులైతే ఇలాంటి వాటితో నేను ఆర్గనైజ్ చేసుకుంటానండి. చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా స్పాంజ్ షీట్ అయితే కొద్దిగా తీసుకున్నాను. ఈ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. ఆ బాక్స్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ అనమాట. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ షీట్‌ను ఆ బాక్స్‌లో ఉంచుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకొని మన ఇంట్లో ఎన్ని సూదులుంటే ఈ విధంగా మనం గుచ్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మనకు తొందరగా దొరుకుతుంది. ఏ సూది ఎక్కడుందని చాలా ఈజీగా ఉంటుంది. అంటే సేఫ్ కూడా అన్నమాట. ఈ విధంగా మనం బాక్స్ క్లోజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్ టిప్. ఆరవ టిప్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీటికైతే ఒక్కొక్కసారి బటన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ మిస్ అయిపోతూ ఉంటుంది. అలా మిస్ అయినప్పుడు మనం వీటిని వేయడమే మానేస్తాము. అలా మానేయకుండా చాలా ఈజీగా ఎలా మనం యూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలాంటి స్పాంజ్ షీట్ అయితే కొద్దిగా తీసుకున్నాను. చూడండి చాలా చిన్నగా ఇది బటన్ టైప్‌లో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తిరిగి దీన్ని డబుల్‌గా ఉంది కాబట్టి కొద్దిగా వాల్యూమ్ అనేది జస్ట్ ఇలా ట్రిమ్ చేసుకుంటున్నాను. పైకైతే చూడండి చాలా చక్కగా ఇది ఇన్‌స్టంట్ బటన్ లాగా మనం తయారు చేసుకోవచ్చండి. మనకు తొందరగా అక్కడ ఇక్కడ వెళ్ళేటప్పుడు అస్సలు మనకు దొరకవు. అలాంటప్పుడు ఇలాంటి స్పాంజ్ షీట్‌తో చాలా ఈజీగా ఇలాంటి బటన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ గట్టిగా ఉంటుంది. అస్సలు రాదనమాట.
మనం చెవిలో వేస్తే కూడా అసలది పడదు. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్ టిప్ ప్రతి ఒక్కరికి. ఏడవ టిప్ అండి. ఇలాంటి విస్పర్ ఒకటి తీసుకున్నాను. ఈ టిప్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. మన ఇంటికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మన విస్పర్స్ మనం కేవలం వాటిగానే యూజ్ చేస్తాము. అలా కాకుండా వీటిని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఒక విస్పర్ తీసుకొని మిడిల్‌లో అయితే 2 పీసెస్‌గా ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత వెనకాల స్టిక్కర్ ఉంటుంది కదండీ! దాన్ని మాత్రం రిమూవ్ చేయకండి. ఇప్పుడైతే మన ఇంట్లో అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లో బాడీ స్ప్రేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా స్ప్రే తీసుకున్నానండి. ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. కానీ స్మెల్ మాత్రం చాలా బాగుండాలి. అలాంటి స్ప్రే ఒకటి తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వెనకాలున్న స్టిక్కర్‌ని రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా రిమూవ్ చేసుకొని మన ఇంట్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ దీన్ని మనం ఈ విధంగా గోడకు అంటించుకోవాలండి. ముఖ్యంగా బాత్రూమ్స్‌లో అయితే బ్యాడ్ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అస్సలు మనకు ఆ స్మెల్ అయితే అస్సలు పడదు. ఈ విధంగా మనం గోడకి బాత్రూమ్స్‌లో ఉన్న గోడకి ఈ విధంగా మనం అంటించుకున్నట్లయితే చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అస్సలైతే బ్యాడ్ స్మెల్ అస్సలు రాదు. మనం ముందుగా స్ప్రే చేసుకున్న ఆ బాడీ స్ప్రే అనేది 1 వీక్ వరకు వస్తుందండి. స్మెల్ అయితే అసలు దీనికి స్టిక్కర్ ఉంది కాబట్టి గోడకైతే చాలా చక్కగా అతుక్కుంటుంది. ఆ స్మెల్ వెళ్ళిన తర్వాత కూడా మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చండి. చాలా లాంగ్ లాస్టింగ్ వరకు ఉంటుంది. మనం ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటాము. స్మెల్ వచ్చే ఐటెమ్స్ తీస్తూ ఉంటాము బయట అయితే. అలా తీయకుండా ఈ విధంగా చీప్ అండ్ బెస్ట్‌గా బాడీ స్ప్రేతో మనం విస్పర్‌తో చాలా ఈజీగా బాత్రూమ్స్‌లో బ్యాడ్ స్మెల్ రాకుండా చేసుకోవచ్చండి. అంతే కాకుండా బట్టలు పెట్టే కబోర్డ్స్‌లో కూడా చాలా ఈజీగా దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఒక దగ్గర మనం కబోర్డ్‌లో ఈ విధంగా అతికించుకున్నట్లయితే కబోర్డ్ తీసిన వెంటనే అందులో బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా వాసనగా ఉంటుందండి. అంతే కాకుండా హాల్‌లో ముఖ్యంగా సోఫాస్ దగ్గర కూడా కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా సోఫాస్ కింద కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి విస్పర్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు ఇలాంటి లిడ్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. వీటిని మాత్రం పట్టుకోవడం ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది. మనం అలాగే పెట్టేస్తూ ఉంటాము వాడకుండా అండ్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా చాలా చక్కగా దీన్ని తయారు చేసుకోండి. ఈ విధంగా నేను ఒక స్క్రూ టైప్ ఉన్న మల తీసుకున్నాను. దానికి సరిపడా ఒక బోల్ట్ తీసుకున్నాను. తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని ఆ స్క్రూ టైప్ అంతా మల ఎంత సైజ్ ఉందో అంత సైజు క్యాప్‌కైతే హోల్స్ పెట్టుకోవాలండి. కత్తినో లేదా ఏదో ఒకటి హీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి క్యాప్‌కైతే. చూడండి ఇప్పుడు దీనికి సరిపడా ఒక స్క్రూ తీసుకున్నాను. ఈ విధంగా వెనకాల నుండి మనం ఓపెన్ చేసుకోవాలండి పైకి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్‌ను మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిడిల్‌లో అయితే చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అస్సలిది బయటకు రాదండి. చాలా చక్కగా ఫిట్‌గా ఉంటుంది. ఎందుకంటే స్క్రూ టైప్ కాబట్టి అసలిది అటు ఇటు కదలదనమాట. సేఫ్టీ కోసం ఇలా నేను బోల్ట్ అయితే బిగించుకుంటున్నాను. అసలు రాకుండా టైట్‌గా ఉండడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి లిడ్స్ అయితే పట్టుకోవడం లేదని, విరిగిపోయిందని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా చాలా చక్కగా ఒక స్క్రూ టైప్ మలతో మరియు క్యాప్‌తో చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి అస్సలు ఇది రిమూవ్ అవ్వదు. చాలా గట్టిగా ఉంటుంది. చాలా చీప్ అండ్ బెస్ట్‌గా తయారు చేసుకున్నాం కదా! తప్పకుండా ట్రై చేసేయండి. తొమ్మిదవ టిప్ అండి. ఇలాంటి సిజర్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. వీటికి ఎక్కువగా ఈ విధంగా చిలుము పట్టడం వల్ల వీటిని మనం పడేస్తూ ఉంటాము ఒక దగ్గర. అస్సలు వాడకుండా ఉంటాము. కానీ వీటిని ఎలా మనం రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. అండ్ షార్ప్‌నెస్ కూడా ఒకే టైం చేసుకోవచ్చనమాట. ఈ చిట్కాతో తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో అయితే సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా తీసుకున్నాను. తీసుకొని చూడండి ఈ విధంగా మనం చిలుము ఎక్కడుందో అక్కడ ఈ విధంగా మనం బాగా రుద్దుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అదే సమయంలో ఎండింగ్‌లో కూడా షార్ప్‌నెస్ చాలా బాగా వస్తుందనమాట. ఈ టిప్ మాత్రం చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా టైలర్స్‌కైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. షార్ప్‌నెస్ అలాంటివి ఉండవన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసేటప్పుడు అసలు కట్ అవ్వదు. షార్ప్‌నెస్ లేకపోవడం వల్ల. ఈ విధంగా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని ఈ విధంగా మనం బాగా రుద్దుకున్నట్లయితే అందులో ఉన్న చిలుము మరియు షార్ప్‌నెస్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో ఆ చిలుమనేది బయటకి ఈ విధంగా ఈ చిట్కాతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. 10వ టిప్ అండి. మన ఇంట్లో అయితే ప్రాబ్లమ్ అయితే సిలిండర్ ఓపెన్ చేయడమే పెద్ద టాస్క్ అన్నమాట. ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది. మన చేతికైతే నొప్పి ఖచ్చితంగా పడుతుంది. ఆ దారంతో పట్టి లాగడం వల్ల మరియు ఇంకొకరి సహాయం అయితే తీసుకుంటూ ఉంటాము. అలా మనం ఎవ్వరి సపోర్ట్ లేకుండా చాలా ఈజీగా ఈ ఒక్క దువ్వెనతో మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే నేను ఒక దువ్వెన తీసుకున్నాను. ఇలాంటి సైజ్ ఉన్న ఒక దువ్వెన తీసుకోండి. ఎండింగ్‌లో కొద్దిగా ఎక్కువగా ఉండాలి. దాని వాల్యూమ్ అనేది. ఈ విధంగా తీసుకొని చూడండి సైడ్స్‌లో ఈ విధంగా ఉండాలనమాట. అప్పుడే చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి అవుతుందనమాట. ఈ విధంగా ఒక కంబి ఇస్తారు కదండీ! సిలిండర్ ఓపెన్ చేసే దగ్గర ఆ కంబికి ఇలా మనం తగిలించుకోవాలనమాట లోపలికి. ఇప్పుడు దువ్వెన్ని వెనకాల లాగి పక్కనున్న ఆ దారాన్ని పైకి ఈ విధంగా తీసుకోవాలండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇంకొకసారి చూపిస్తాను. ఆ కంబికి దువ్వెన్ని సెట్ చేసుకొని, తగిలించుకొని ఈ విధంగా దువ్వెన్ని వెనకాల లాగి పైకి దారాన్ని లాగినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎవ్వరి సహాయం లేకుండా చాలా ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు సిలిండర్స్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్ టిప్.
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.